ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేసిన బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై విమర్శలు చేయడం సరైంది కాదని యూత్ కాంగ్రెస్ మాజీ నియోజకవర్గ అధ్యక్షులు బడితెల ప్రసాద్ అన్నారు. ఈ మేరకు వారు భూపాలపల్లి పట్టణంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్నారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నట్టుగా తెలిపారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ అర్బన్ యూత్ నాయకులు చేసిన వ్యాఖ్యలను యూత్ కాంగ్రెస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. టీఆర్ఎస్ పాలనలో పేదవాడిని పీడించిన వాళ్ళు ఈరోజు మా నాయకుడి మీద మాట్లాడే కనీస అర్హత మీకు లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాలు పందికొక్కుల్లా ఈ నియోజకవర్గం మీద పడి ప్రతి స్కీమ్ కళ్యాణ లక్ష్మికి ఒకరు కమిషన్ తీసుకుంటారు, ఏదైనా ఇల్లు పెట్టిస్తే ఒకరు కమిషన్ తీసుకుంటారు, డబుల్ బెడ్రూమ్లలో కమిషనే, ప్రతి పేదవాడి భూములు ఎక్కడ కనపడితే అక్కడ పందికొక్కులాగా ధరణి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని పేదవాడి భూమిని, పేదవాడి గూడును తిన్నది మీరు, బతికింది మీరు. వేసుకున్నామంటే బట్టలు లేనోళ్ళు కూడా గత 10 సంవత్సరాల కాలంలో ఈరోజు డబుల్ బిల్డింగ్ కట్టుకొని బతుకులు అంటే అది భూపాలపల్లి ప్రజల సొమ్ము మాత్రమే. మీరు ఏ కష్టం చేస్తే మీకు ఆ పైసలు వచ్చినాయి. ఈరోజు ఒక్కొక్కడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కనీసం గంజికి గతి లేనివాడు కూడా ఈరోజు బెంజికార్లలో తిరుగుతున్నారు అంటే అది తెలంగాణ ప్రజల సొమ్ము, భూపాలపల్లి ప్రజల సొమ్ము మాత్రమే. మీరు మీ నాయకుడు ఇసుక ఎక్కడ కనబడితే అక్కడ దోపిడే, గడ్డిని కూడా వ్యాపారం చేసి అమ్ముకున్న నాయకుడు, ఒక వ్యాపారవేత్త మీ నాయకుడు. ఈరోజు మా మీద మాట్లాడుతున్నావు. ప్రతి దాంట్లో కమిషన్, చిన్న పేదవాడు గూడు కట్టుకుంటే అక్కడ పోయి కమిషన్లు తీసుకుంటారు. మీరు మీ బుద్ధి మాకు ఆపాదిస్తే ఈరోజు ప్రజలు నవ్వుతారు. మీకు ఒకటే తెలియజేస్తున్నాం, మా నాయకుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో రాష్ట్రంలోనే రికార్డుగా పేదవాళ్లకు సాయం చేసిన వ్యక్తిగా మా గండ్ర సత్యనారాయణ గారు ఉన్నారు. మీరు ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక్కటి ఇప్పిస్తే అందులో 5 లక్షల లక్ష కమిషన్ తీసుకొని బతికిన వ్యక్తులు మీరు. ఈరోజు మా నాయకుడు మా దాంట్లో ఎవరు తప్పు చేసినా కూడా తప్పు చేయకండి అని మాకు మంచి చెడ్డలు చెప్పి పేద ప్రజలకు అండగా ఉండమని చెప్పే నాయకుడు మా గండ్ర సత్యనారాయణ గారు. మళ్ళీ కూడా గెలిచేది 2029లో గండ్ర సత్యనారాయణనే. మళ్ళీ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. అందులో కూడా మీరు ఇలాగే మా మీద ఏడ్చుకుంటుండండి. కనీసం మీకు ఒక నాయకత్వ లక్షణాలు లేవు. అసలు మీ నాయకుడు ఎవరు మీకే తెలియదు. ఒక దిక్కేమో చారిగారి వర్గం, ఒక దిక్కేమో గండ్ర వర్గం. ఫస్ట్ మీ ఇల్లు మీరు చక్కగా చూసుకొని మా మీద మాట్లాడండి. ఈరోజు అభివృద్ధిపై మాట్లాడుతున్నారు. ఎక్కడికి డబుల్ రోడ్డు తరలించకపోయిందని. గండ్ర సత్యన్న గారు గన్పురం మండలం బుద్ధారం గ్రామానికి ఆయననే ఎమ్మెల్యే. ఇక్కడ భూపాలపల్లి కూడా వారే ఎమ్మెల్యే. అక్కడి ప్రజలు చూసుకోవాలి, ఇక్కడ ప్రజలు చూసుకోవాలి. ఆయన ప్రైవేట్ ల్యాండ్కు రోడ్ వేసుకోలేదు. మీలాగా మంది భూములు దోసుకొని తినడానికి ఆయన చూడలేదు. అక్కడి నియోజకవర్గ ప్రజలు కూడా ఆయనకు ఓటేశారు. అక్కడి ప్రజల బాధ్యత కూడా వారిపై ఉంది కాబట్టి ప్రణాళిక కూడా ఆయన తీసుకువెళ్ళండి. ఇక్కడ కూడా మున్సిపాలిటీలో కూడా ఆయనకు ముఖ్యమంత్రి గారు దగ్గర కాబట్టి అనేక నిధులు తీసుకొచ్చి అప్పుడు భూపాలపల్లి మున్సిపాలిటీ మీ గండ్ర వెంకటరమణారెడ్డి గారి హయాంలో లాస్ట్ ప్లేస్, రాష్ట్రంలోనే అత్యధిక వెనుకబడ్డ మున్సిపాలిటీ భూపాలపల్లి ఉండే. ఇప్పుడు మా సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత అనేక నిధులు తీసుకొచ్చి అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్నారు. ఇప్పటికైనా మీ దొంగ బుద్ధి మానుకొని ప్రజలకు ఏమైనా మంచి చేసేటట్టు చూడండి తప్ప ఈ దొంగ ప్రెస్ మీట్ పెట్టి దొంగ కథలు పడితే ప్రజలు మళ్ళీ కర్రు కాల్చి వాత పెడతారని మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.